నేను ధర్మశాస్త్రమునైనను వాటి ఆజ్ఞలనైనను కొట్టివేయుటకు రాలేదు కానీ దానిని నెరవేర్చడానికి నేను వచ్చి. నరహత్య చేయదన్నమాట విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పినప్పుడు తన హృదయములో ఏం చేశాడంట? మీరు వ్యభిచరించొద్దు అన్న మాట విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, తన మనస్సులో ఒక సహోదరి పట్ల దురుద్దేశము కలిగి దురాలోచనతో ఒక సహోదరిని చూసినట్లయితే ఆ మనుష్యుడు అప్పుడే అపవిత్రమైపోయింది. యేసుప్రభు ఏం చెప్తుండండి? ఆయన కొట్టివేయడానికి రాలే, అత్యధికముగా నెరవేర్చడానికి వచ్చిండు. హల్లెలూయా. అలా రాయబడ్డది ఒకటైతే ఆయన నెరవేర్చింది మహా అద్భుతము. అక్కడ నరహత్య చేయొద్దని రాయబడ్డది. ఈయన ఏం చేస్తుండు? నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని కూడా చెప్పొద్దు నువ్వు. అక్కడ వ్యభిచరించొద్దు అంటున్నాడు. ఇక్కడ ప్రభు ఏమి చెప్తా ఉన్నాడు? నీ మనస్సులో దురుద్దేశం అసలు నీకు పుట్టనే వద్దు. ఎందుకు? ఆయన ధర్మము గొప్పది, ఆయన యాజక ధర్మము గొప్పది, ఆయన పరిశుద్ధత గొప్పది. ఆయన మనలను రాజ్య సంబంధులుగాను యాజక సంబంధులుగాను తీర్చిదిద్దడానికి వచ్చినటువంటి దేవుడు. పాపము నుండి, రోగము నుండి, రోత నుండి, సమస్త కల్మషము నుండి మనలను విడిపించడానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన వచ్చి ఈ లోకములో నరవతారిగా ఆయన వచ్చి ఇదిగో సిలువ వేయబడ్డాడు మన కొరకు. ఆయన రక్తము భూమి మీద చిందించబడ్డది. ఆయన రక్తము ద్వారానే తప్ప మానవులకు పాప క్షమాపణ లేదు. నీ పాపములు క్షమింపబడాలని నీవు ఆశిస్తున్నావా? నీ పాపములు క్షమింపబడాలని నువ్వు కోరుతున్నావా? అయితే నీవు తక్షణమే యేసు క్రీస్తు అను చరిత్ర కలిగినటువంటి దేవుని యొద్దకు నీవు రావాలి. అప్పుడు నీ పాపాలకు క్షమాపణ, అప్పుడు నీకు పరలోక రాజ్యంలో స్థానం, నీకు మోక్షం, ఆనందకరమైన రాజ్యంలో ప్రవేశం, ఆయనతో యుగ యుగములు నివసించే స్థలం. యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క ధర్మమును, ఆ ధర్మశాస్త్రమును, లేకపోతే ప్రవక్తల యొక్క మాటలను కొట్టివేయడానికి రాలేదని వచ్చింది. దానిని అత్యధికముగా నెరవేర్చడానికి వచ్చాడు. అదే మార్గమును మనకు కూడా